అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండ్ అప్. మనిషికి ఆశ ఉండాలి, దానికి కొన్ని హద్దులు కూడా ఉండాలి. అవకాశం ఉంది కదా అని అక్రమంగా సంపాదిస్తే ఆ సొమ్ము ఎప్పటికీ మనది కాదు. ఇదే విషయాన్ని మన పెద్దలు పరాయి సొమ్ము పాము లాంటిదని చెప్పారు. అంటే ఇతరుల సొమ్ము పాముల కంటే ప్రమాదకరమని అర్థం. అయితే నేటి సమాజంలో మనిషి కన్నా డబ్బుకే చాలా ప్రాధాన్యత ఉంది. తద్వారా మనిషి అవసరాలకు మించి ఆలోచిస్తున్నాడు, ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఇది కాస్త అక్రమ సంపాదనకు దారితీస్తుంది. అయితే ఈ అక్రమ సంపాదన అన్ని రంగాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కాస్త ఎక్కువగానే ఉంటుందనేది బహిరంగ విషయమే. కానీ ఈ సంపాదనకు ఏదో ఒకరోజు అడ్డుకట్ట ఖచ్చితంగా పడుతుంది. సహజంగా ఇలాంటి వార్తలు రోజు చూస్తూనే ఉంటాం. ఇటీవలే తెలంగాణలో హెచ్ఎండిఏలోని ఓ మాజీ డైరెక్టర్ అక్రమ సంపాదన ఆరోపణలో భాగంగా ఏసీబీ చేతిలో చిక్కారు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ రెరా సెక్రటరీ శివబాలకృష్ణ తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో గత నెల 24న ఏసీబీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆయనకు 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఈ అక్రమాస్తులు దాదాపు 650 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది. శివబాలకృష్ణ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా, రెరా ఇన్ఛార్జి సెక్రటరీగా, మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సొమ్ముని క్విడ్ ప్రోకో తరహాలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. అలాగే శివబాలకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. దాదాపు 8 రోజుల విచారణ తర్వాత కస్టడీ ముగియగా నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చెంచలగూడ జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 2-3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ గెలుపు దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇలాంటి వాడి వేడి రాజకీయ వాతావరణంలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తన అనుభవానికి పదును పెడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జనసేనతో దోస్తీ కట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా రా కదిలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక అధికార వైసీపీ వైనాట్ 175 నినాదంతో ప్రచారంలో పరుగులు తీస్తుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్ని కొంతమేరకు మలుపు తిప్పిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతోనే కాకుండా బీజేపీతో కూడా జతకట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న బీజేపీ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నిన్న భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు దాదాపు 50 నిమిషాల పాటు వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీ ముఖ్యంగా టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికే అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2014లో బీజేపీ ఇతర పార్టీలను కలుపుకొని ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవాలని పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీ అటు బీజేపీకి ఇటు టీడీపీకి కీలకం కాబట్టి ఇరు పార్టీల మధ్య పార్టీల భాగస్వామ్యంపైనే ప్రధానంగా చర్చలు జరిగి ఉండొచ్చన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ని ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు అవసరమని బాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సహజంగా మనం ఓటీపీ స్కామ్, ఆన్లైన్ గేమ్ స్కామ్, అకౌంట్ యాక్టివేషన్ స్కామ్ ఇలా చాలా స్కామ్స్ చూస్తూ ఉంటాం. అయితే బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని తమ కుటుంబాన్ని సైతం వదిలి పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే అమాయకులే టార్గెట్గా మరో కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ విదేశీ వలసలు మాత్రం ఆగడం లేదు.
ఆకర్షణీయమైన జీతం ఇస్తామని అమాయకుల నుండి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటనలు కోకొల్లలు. అయితే ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల నుండి పని కోసం దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లాలన్న యువకుల్ని టార్గెట్ చేసి పలు మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. దుబాయ్లో కొలువు ఇప్పిస్తామని ఏజెంట్ల ద్వారా ఎరవేసి వారిని దుబాయ్కి రప్పించుకొని వారికి ఉపాధి కల్పించి అనంతరం వారికి తెలియకుండానే వారి ఆధారాలతో బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకొని అమాయకులను కుంభకోణంలో ఇరికిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముందుగా వర్క్ ఫ్రం హోమ్, రెసిడెన్సీ వీసా, బ్యాంక్ ఖాతాలు తెరవాలని సంతకాలు సేకరించి వారి పేరుతోనే సిమ్ కార్డును తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేసి ఖాతాదారుడికి తెలియకుండానే కంపెనీ యజమానులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక ఖాతా లావాదేవీలు పుష్కలంగా ఉండడంతో ఖాతాదారులకు తెలియకుండానే వారిపై క్రెడిట్ కార్డు కూడా తీసుకుని వినియోగిస్తున్నారు. నెలల తర్వాత ఆ బిల్లు చెల్లించాలి కాబట్టి ఖాతాదారులకు బ్యాంకు నుండి ఫోన్స్ రావడం మొదలవుతుంది. ఇదే తరహా మోసంలో హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ అమాయకులైన 12 మంది యువకుల్ని తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతుండడంతో వారు లేబర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణ అనంతరం ఆ ఖాతాలో సొమ్మంతా ఆ ఏజెంటే వినియోగించుకున్నట్లు తేలింది. ఈ విధంగా ప్రస్తుతం మోసాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దుబాయ్ వెళ్లాలనుకునే వారు ఏజెంట్తో పూర్తి వివరాలు చర్చించిన తర్వాతే తమ వివరాలు ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇటు భారత ప్రభుత్వం సైతం దుబాయ్లో వలస కార్మికులకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నారు గల్ఫ్ బాధితులు. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.